రెడ్ శాండిల్ ఈ మాట వినగానే ఠక్కున గుర్తొచ్చేది పుష్ప మూవీ. రెడ్ శాండిల్ కథతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లను కురిపించింది. రెడ్ శాండిల్ కు మరో ముద్దు పేరు ఎర్ర బంగారం. శేషాచలం కొండల్లోనే ఈ రెడ్ శాండిల్ చెట్లు పెరుగుతాయి. ప్రపంచంలో మరెక్కడా పెరగవు. అందుకే రెడ్ శాండిల్ కు అంత డిమాండ్. శేషాచలం కొండల్లో మాత్రమే పెరిగే నాణ్యమైన ఎర్ర చందనం జపాన్లో ప్రత్యక్షమైందంటే దానికి కారణం స్మగ్లింగ్. ఎర్ర చందనాన్ని కొల్లగొట్టి కోట్లు సంపాదిస్తున్నారు స్మగ్లర్స్. వీళ్ళకి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో మరింత రెచ్చిపోతున్నారు. ఎర్ర బంగారంపై స్పెషల్ స్టోరీ. జపాన్లో డబ్బున్నోళ్ల ఇళ్లలో జరిగే పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు బహుమతిగా వయోలిన్ ఇస్తాడు. ఇక్కడ మ్యాటర్ ఆ వయోలిన్ కాదు, దాని తయారీకి వాడిన చెక్క. అది ప్రపంచంలో ఎక్కడా దొరకదు, ఒకే ఒక ప్రాంతంలో తప్ప. ఆ ప్రాంతం నుంచి స్మగ్లింగ్ అయి చైనాకొచ్చి అక్కడి నుంచి జపాన్కు చేరుతుంది ఈ చెక్క. ఈ భూగోళం మొత్తం మీద ఆ చెక్క దొరికే చోటు శేషాచలం అటవీ ప్రాంతం, రాయలసీమ. ఇది భూమిపైన పండే బంగారం. పేరు ఎర్ర చందనం. ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు కాబట్టే దీనికి ఇంత రేటు. ఎర్ర చందనం నిజంగా ఇది ఎర్ర బంగారం. ప్రపంచంలో ఎక్కడా దొరకదు ఈ క్వాలిటీ. ఏ గ్రేడ్ సరుకు కావాలంటే శేషాచలం అడవులకు రావాల్సిందే. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అరుదైన ఎర్రచందనం శేషాచల అటవీ ప్రాంతం సొంతం. కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ఈ యొక్క ఎర్రచందనానికి విదేశాల్లో విపరీతమైనటువంటి గిరాకీ ఉంది. శేషాచలం అడవుల్లో విస్తారంగా విస్తరించిన ఎర్రచందనంకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. భౌగోళికంగా శేషాచలం అడవుల్లో పెరిగిన రెడ్ శాండల్ కు అత్యంత నాణ్యత ఉండడంతో ఎక్కడా లేని విధంగా దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే శేషాచలం అడవుల నుంచి సప్త సముద్రాలు దాటించి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. టన్నుల కొద్ది ఎర్రచందనం ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు, టాస్క్ ఫోర్స్, కస్టమ్స్ అధికారుల కళ్ళు గప్పి నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయలకు అమ్ముడుపోతోంది ఈ ఎర్ర బంగారం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఎర్రచందనం శేషాచల అటవీ ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క ఎర్రచందనం లభిస్తుంది. శాస్త్రీయ నామం పెరోకార్పస్ శాంటలీనస్ అనేటువంటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఉన్నటువంటి ఈ యొక్క ఎర్రచందనం ఈ యొక్క తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శేషాచల అటవీ ప్రాంతంలో ఈ యొక్క పూర్తి స్థాయిలో లక్షలాది ఎకరాల్లో విస్తరించి ఉంది. చైనా, జపాన్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, ఇంగ్లాండ్లో ఎర్రచందనంతో తయారు చేసిన సంగీత వాయిద్య పరికరాలు, డైనింగ్ టేబుల్స్, కుర్చీలు, అలంకరణ వస్తువులకు ఎంతో డిమాండ్ ఉంది. వీటికంటే ముఖ్యంగా ఇంట్లో ఎర్రచందనం ఉంటే మంచి జరుగుతుందనే సెంటిమెంట్ అక్కడి ప్రజల్లో బలంగా ఉంది. ఈ దేశంలో ఉన్న డిమాండ్ వల్లనే శేషాచలం అడవుల నుంచి టన్నుల కొద్ది ఎర్రచందనం మాయమవుతోంది. పెద్ద ఎత్తున స్మగ్లర్లు విదేశీ స్మగ్లర్లతో చేతులు కలిపి ఇంటర్నేషనల్ మార్కెట్లో దీని విలువ మరింత పెంచారు. శేషాచలం అటవీ ప్రాంతంలో త్రికోణాకారంలో ఉన్న ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో లక్షల ఎకరాల్లో నాణ్యమైన ఎర్రచందనం పెరుగుతుంది. ఈ ప్రాంతం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలను కలుపుతుంది. ఈ జిల్లాల్లో నేల స్వభావం వల్ల ఇక్కడ నెంబర్ 1 క్వాలిటీ చెట్టు పెరుగుతుంది. ఇలాంటి సారం ఉన్న నేల ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. యురేనియం, ఐరన్, కాల్షియం, గ్రాఫైట్ ఈ నేలలో ఉన్నాయి. ఇవన్నీ ఎర్రచందనం మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతున్నాయి. మరి మట్టిలో ఈ కాంబినేషన్ కలిపి కృత్రిమ నేలను సృష్టించవచ్చు కదా. అలా చేస్తే ప్రతి చోట నాణ్యమైన ఎర్రచందనం పెరుగుతుంది కదా. ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదు. ప్రకృతికి పునఃసృష్టి అసాధ్యం అంటే ఇదేనేమో. అందుకే గ్రేడింగ్ బట్టి చూస్తే తిరుపతి జిల్లాలోని డీప్ ఫారెస్ట్ లో ఏ గ్రేడ్ సరుకు దొరుకుతుంది. మిగతా ప్రాంతాల్లో పండే ఎర్రచందనం సి గ్రేడ్ కిందకి వెళ్లిపోతుంది. మంచి క్వాలిటీ ఎర్రచందనం చెట్టు చేవకు రావాలంటే 25 ఏళ్లు పెరగాలి. అలాంటి చెట్టుకు ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పీక్స్ లో ఉంది. శేషాచలం అడవుల్లో స్మగ్లర్లకు అలాంటి చెట్టు దొరికిందంటే పండగే. ఎర్రచందనంను ఔషధాల్లో కూడా వాడతారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి మంచి ఫలితాలనిస్తాయి. ఎర్రచందనంతో చేసిన వస్తువులు 100 ఏళ్లైనా చెక్కు చెదరవు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా విదేశాల్లో దీనికి ఇంత డిమాండ్ ఉండడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏమంటే రకరకాల సెంటిమెంట్స్ దీని చుట్టూ ఉండడం. ముఖ్యంగా చైనా దేశంలో అయితే ఈ ఎర్రచందనంతో చేసిన బొమ్మలు కానీ, వస్తువులు కానీ ఇవన్నీ తమకు శుభానికి సూచికగా వాళ్ళందరూ కూడా చూస్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్ని సైటిస్ జాబితాలో చేర్చింది. అరుదైన వన్యప్రాణులు, మొక్కల అక్రమ రవాణాను నిరోధించడం కోసం ప్రపంచ దేశాలతో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం ఇది. అయినప్పటికీ ఈ స్మగ్లింగ్ ఆగడం లేదు. తాజా నివేదికల ప్రకారం 20,119 మెట్రిక్ టన్నులకు పైగా ఎర్రచందనం శేషాచలం అడవుల నుంచి అక్రమ మార్గంలో చైనా, జపాన్, షాంఘై, హాంకాంగ్ లాంటి దేశాలకు స్మగ్లింగ్ అయింది. ప్రధానంగా ఇప్పటి వరకు పట్టుబడినటువంటి
ఎర్రచందనం 8,000 క్వింటాళ్ళు ఇప్పటికే 8,000 టన్నులు నుంచి పెద్ద ఎత్తున యొక్క ఎర్రచందనం గ్రేడుల వారీగా ఈ యొక్క ఎర్రచందనాన్ని గోడౌన్లో మగ్గు పెడుతూ ఉన్నారు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. ప్రధానంగా ఏ గ్రేడ్కు, బి గ్రేడ్కు ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో ఎర్రచందనానికి సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీన్ని అమ్మకాలు చేసి సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగల్ని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ తిరుపతి మంగళం రోడ్లో ఉన్న అటవీ శాఖ గోడౌన్లో ఉంచుతోంది. దీనిని ఏ, బి, సి కేటగిరీల్లో విభజించి అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించి అధికారికంగా అమ్ముతోంది. దీని ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుతం అటవీ శాఖ గోడౌన్లో 9,000 టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నట్టు సమాచారం. దొరికిన ఏవైతే 1,000 టన్నులు, దాదాపు 9-10,000 టన్నులు ఎప్పుడు ప్రభుత్వం ద్వారా గోడౌన్లో పెట్టుకుంటారో దీనిపైన ఒక నిర్మాణాత్మకమైన డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వనరు కాబట్టి సమాజ అవసరాల కోసం ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవడం, లేదా దాన్ని అమ్మి ఆర్థికంగా ఉన్న వనరుల్ని, అవకాశాన్ని ఖచ్చితంగా రాయలసీమ డెవలప్మెంట్ కోసం, రాయలసీమలో మౌలిక వస్తువుల కల్పన కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో యాంటీ స్మగ్లర్స్ టాస్క్ ఫోర్స్ ను స్థాపించింది. డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. యాంటీ స్మగ్లర్స్ టాస్క్ ఫోర్స్ అనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎర్రచందనం కేసుల్ని త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక కోర్టులు అందుబాటులోకి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లోనే కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్ల విలువ చేసే ఈ ఎర్రచందనం ఈ ప్రాంతానికి వెనకబడిన రాయలసీమ, ముఖ్యంగా తిరుపతి, ఈ చిత్తూరు, ఈ పక్కనే ఉన్న అన్నమయ్య జిల్లాల యొక్క దీనికి అభివృద్ధికి ఎంతో ఉపయోగపెట్టుకోవచ్చు. శేషాచలం అడవుల్ని దాటుకొని రాష్ట్ర సరిహద్దులు దాటి తమిళనాడులోని గోడౌన్లకు చేరుకొని అట్నుంచటు పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతోంది ఎర్రచందనం. 1-2 కేసుల్లో ఎర్రచందనాన్ని పట్టుకున్నప్పటికీ తరలిపోతున్న చందనం లెక్కకు మించి ఉంటోంది.